దేశానికి గవర్నర్గా పనిచేశాడంటే ఎంత అద్భుతం. ఇక్కడ కూర్చునేటువంటి ఆత్మీయులారా, యవన సహోదరులకి, యవన సహోదరులకు మాట చెప్తున్నారు. మీరు గొప్పవా, మీరు దేవుని యొక్క మహాకృపలో వృద్ధిపరచబడి విద్యలో దేవుడి మిమ్మల్ని కనపరిచి మన మండలానికి ఒక ఎంఆర్ఓగా మీరు వచ్చి కూర్చుంటే మన సొంత గ్రామస్తులై ఇక్కడ ఉండిన స్థానిక స్కూల్లో చదువు, కాలేజీని పూర్తి చేసి ఉన్నతమైన కృపను పొంది నా దేవుని పేర గ్రూప్ 1 గ్రూప్ 2 పాస్ అయ్యేదాన్ని మంచి ర్యాంకులతో వచ్చి మన సొంత మండలంలో ఒక ఎంఆర్ఓగా కూర్చుంటే ఆ ఇంటి వారికి కాదు పేరా ఘనత, ఆ ఊరంతా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మాట? ఇప్పుడు నెహెమ్యా ఒక బానిసగా వెళ్ళిన ఊరిలో, ఒక కొనుక్కోబడిన వ్యక్తిగా వెళ్ళిన ఊరిలోనంట పిల్లరా పానదాయకుడిగా పనిచేస్తూ అక్కడ నుండి స్వదేశానికి, సొంత దేశానికి ఒక గవర్నర్గా వచ్చాడు. యూదులందరూ యవనస్తులందరికీ ప్రేమతో వందగన్న రెండు చేతులు జోడించి మాట చెబుతున్నాడు. దేవుని కొరకైన వైరాగ్యంతో నువ్వు బ్రతుకు, నిశ్చయంగా నీ స్థితిని మలచగలిగిన దేవుడు ఆయన. నేను నమ్ముతాను, పెంట కుప్పల మీద దీనులైన వారిని లేవనెత్తి సింహాసనముల మీద కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి అట్టి ఘనమైనటువంటి వ్యక్తిని గురించి ధ్యానం చేయడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను ఎంచుచున్నాను. రండి దేవుని వాక్యంలోనికి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం ఆత్మీయులారా 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు కొద్ది దినములు దుఃఖముఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, తండ్రి దేవ స్తోత్రాలు, వాక్యం చేత మాతో మాట్లాడు అయ్యా. నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవజనాంగమా, ఈ చదవబడినటువంటి వేద వాక్యంలో నెహెమ్యా ఉపవాసాన్ని గురించి మనం వింటున్నాము. నెహెమ్యా అనబడిన మాటకు యెహోవా ఓదార్చువాడనని. లేఖనమందంతటిలో కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు ఈయన రెండోవాడు. ఇతడు హకల్యా అనబడిన ఒక తండ్రికి కుమారుడు. ఇతడు యోదయాలో జన్మించిన వాడు కాదు, బెబిలోనులో చెరకాలంలో ఉండగా జన్మించబడిన వాడు. అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. పారసీక దేశంలో ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అతడు ఉద్యోగం చేసుకుని వచ్చిన ఆ దినాలలోనంట ఒకటి నాన్న హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో క్లీసేవు మాసమున నేను షూషాను కోటలో నుండగా నా సహోదరులలో హననియానొకడు యూదులలో కొందరు వచ్చిరి. దేవునికి స్తోత్రం. వచ్చిరి, యూదుల్లో కొందరు వచ్చారంట. హనని అనబడిన వ్యక్తి ఈ నెహెమ్యాకు సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ హనని అనబడినటువంటి వ్యక్తి నెహెమ్యాకు ఒక శ్రేష్టమైనటువంటి సహోదరుడు. అయితే ప్రియరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవ జనాంగమా, జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ హనని అనబడినటువంటి వ్యక్తి యెరూషలేము నుండి షూషాను కోటకు వచ్చాడు. సొంత ఊరు నుండి ఎవరైనా వచ్చారని తెలియగానే సాధారణంగా ఏం అడుగుతాము? మన ఊరిలో ఉన్నవారు ఎలా ఉన్నారు, మా సహోదరులు ఎలా ఉన్నారు, పలానా మామయ్య గారు ఎలా ఉన్నారు, పలానా బాబాయ్ గారు ఎలా ఉన్నారంటూ పిల్లరా వారిని గూర్చిన విషయములు, ఊరి యొక్క బాగోగులను
మనము చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సెట్ అయిపోయింది. హల్లెలూయా. ఊరును గురించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. పిల్లరా, సాధారణంగా మరి కొందరికి పుట్టిన ఊరంటే మహా ఎక్కడ లేని ఆశ, ఆలోచన ఉంటుంది. ఒకసారి ఒక కార్యక్రమంతో మేము మాతో పాటు కొందరము కాకినాడ ప్రాంతానికి వెళ్ళొస్తూ ఉన్నాం. అన్నంపల్లి టోల్ ప్లాజా సమీపానికి వచ్చేసరికి చలిగారికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అయ్యో, మీరంత మౌనంగా ఉన్నారు, ఒక అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది ఆ మాట. హల్లెలూయా. ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఎందుకని? ఇది నా తల్లి పుట్టిన ఊరు, నేను పుట్టిన ఊరు ఇది. కొందరికి ఆ పుట్టిన ఊరంటే చాలా మమకారంగా ఉంటారు. నెహెమ్యా కూడా మనలాంటి మనుషుడే కదా. కనుక తన ఊరిలో నుండి ఒక వ్యక్తి రాగానే ఆ సహోదరుని పిలిచి అడుగుతున్నాడు, అయ్యా, మనము మన యొక్క పితరులైనటువంటి యోధా దేశం యెరూషలేము ఎలా ఉంది అని అడిగాడు. అతడు చాలా బాధపడుతూ, అయ్యా, ప్రాకారాలన్నీ కాల్చిపడిపోయాయి, గుమ్మాలన్నీ కాల్చిపడ్డాయి, ప్రాకారాలన్నీ కాలిపోయాయి, యెరూషలేము ఒక పాడు దిబ్బగా ఉండిపోయింది. ఏం చెబుతామయ్యా? ఒకప్పుడు ఎంతో సుందరమైన దేశం, సుందరమైన పట్టణం. యేసయ్య ఏం చెప్పారు పిల్లలు ఒకరోజు మాట్లాడుతూ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, యెరూషలేము మహారాజు నగరం అన్నాడు. యెరూషలేం సమాధానకరమైన పట్టణం, శాంతి నిలయం, సమాధానకర్త ఏలుబడి చేసిన రాజ్యం అది. అయ్యా, ఇలాంటి సమాధానకరమైన పట్టణం సమాధుల దెబ్బగా మారిపోయింది అయ్యా అన్నాడు. పిల్లరా, అతని యొక్క పొజిషన్ ఏంటి? నెహెమ్యా గారి పొజిషన్ ఏంటి? రాజు దగ్గర పానదాయకుడే, గిన్నెను అందించేవాడు. ఈ మాట విన్నప్పుడు అంట లోపల దుఃఖం ఆగట్లేదు, లోపల వేదన ఆగట్లేదు. ఆ దుఃఖము గుండెలు పెగులుకుంటూ బయటకు వచ్చేస్తుంది. తన హృదయంలో ఉన్న దుఃఖం అంట ఆ ముఖంలో కనపడుతుందంట. ఆ రాజుగారి యొక్క సమక్షంలో నిలిచాడు. రాజుగారి యొక్క సమక్షంలో నిలిస్తే రాజు రాణిగారు చూసి అంటున్నారు, ఏంటయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ ముఖం అంతా ఏంటి అలా ఉంది, ఏమన్నా అనారోగ్యంతో ఉన్నావు అని అడుగుతున్నారు. అబ్బే లేదయ్యా లేదయ్యా అంటూ ఇలా తిరిగి కళ్ళీళ్ళు తుడుచుకుంటున్నాడు. నెహెమ్యా ఏమైంది? నా పితరులుండే పట్టణం, నా పూర్వీకుల పట్టణం, అది శత్రు రాజుల చేత అది కాల్చబడిందంట, ప్రాకారాలు పడగొట్టబడ్డాయంట. సమాధానకరమైన పట్టణము శ్మశానపు దెబ్బగా మారిపోయిందంట. మరి ఆ పట్టణాన్ని గురించి నేను ఇలా వింటే నేను మనోవిచారం గలవాడనై ఉండను అంటూ రాజుగారికి రాణిగారికి 2వ అధ్యాయంలో సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇవ్వక మునుపట ఎప్పుడైతే తన సహోదరులో ఒకడైన హననీ వచ్చి యెరూషలేమును గూర్చి, యెరూషలేము యొక్క ప్రాకారములను గూర్చి ఈ మాట తెలియపరిచాడో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడే? వెంటనే ఉపవాస దినాన్ని చెప్పాలి. ఏం చేస్తున్నాడు ఈయన? ఉపవాసం ప్రకటించుకుని ఉపవాసం ఉన్నాడు. పిల్లలు, ఒక మాట అందరికీ ప్రశ్న, నెహెమ్యా ఉపవాసం చేయడానికి గల కారణం ఏంటి? ఉద్యోగం కోసం ఉపవాసం ఉన్నాడా? పెళ్లి కోసం ఉపవాసం ఉన్నాడా? వాళ్ళ అమ్మ నాన్న క్షేమంగా ఉండాలని ఉపవాసం ఉన్నాడా? దేనికోసం ఉపవాసం ఉన్నాడు ఆయన? నాన్న వెరీ గుడ్ ఇంకొంచెం గట్టిగా. పాడైపోయిన ప్రాకారాలు తిరిగి మరలా కట్టబడి మహిమ కలిగిన పట్టణంగా మారాలి. ఆమేన్. ఏం పాడైపోయినాయి? యెరూషలేము యొక్క ప్రాకారాలు పాడైపోయినాయి. యెరూషలేము మందిరం తగలబెట్టబడింది. ప్రజలు చెల్లాచెదురైపోయారు. సమాధానకరమైన పట్టణం సమాధుల దెబ్బగా మారిపోయింది. ఈ పట్టణం మరలా ఈ యొక్క దెబ్బగా ఉండిన ఈ పట్టణం సమాధానపు పట్టణంగా మారాలి. ఆమేన్. కాల్చబడిన గుమ్మములు తిరిగి కట్టబడాలి. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, నీ ప్రాకారములలో నా పాదములు ఉండునుగాకంటూ భక్తులు మాట్లాడుకున్న ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నటువంటి భక్తుడు నెహెమ్యా అనుకుంటున్నాడు, ఏ పట్టణమైతే సమాధుల దెబ్బగా మారిందో
ఆ పట్టణం మరలా సమాధానకరమైన పట్టణంగా మారాలి. తన జాబ్ కోసమో, తన యొక్క ఉన్నతమైన విద్య కోసమో, తన ఇంటి వారి కోసమో, యవనస్తుడు కదా వివాహం కోసమో, వేటి కోసమో కాదు, తన ఉపవాసం ఉన్నది పాడైపోయిన పట్టణం తిరిగి మరలా మహిమగల పట్టణంగా మలచబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటున్నారు ప్లేరా. ఒకసారి దావీదు కూడా ఉపవాసం ఉంటాడు. దావీదు తప్పు చేస్తాడు. తప్పు చేసి ఆ తప్పిదం ద్వారా కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు బ్రతకాలని ప్రార్థన చేస్తాడు. దేవుడు న్యాయవంతుడు కదా పిల్లరా. ఆ కుమారుడు చచ్చిపోయాడు. 3 రోజులు ఉపవాసం చేశాడంట. అయినా ప్రార్థన తిరిగి తన ఎదలోనికి వచ్చింది. ప్రార్థనకి జవాబు రాలా. కానీ నినివే పట్టణస్తులు చూడండి, వారు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడు. చెప్పలలో స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు హకల్యా కుమారుడైన నెహెమ్యా ప్రియరా ఈ వార్తను వినగానే మరలా ఆ పట్టణం తిరిగి కట్టబడాలని, మరలా ఆ పట్టణం దేవుని మహిమతో నింపబడాలి కనుక ఆ ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఈయన ఎక్కడున్నాడు? ఉద్యోగంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? పారసిక దేశంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ఒక రాజు యొక్క చేతి నీడలో దాచబడి ఉన్నాడు. దేశంగాని దేశం వెళ్ళాలి. అక్కడున్న ప్రజలందరినీ బలపరచాలి. తన విషయం చెప్పాలి. పాడైపోయిన ప్రాకారాలు తిరిగి కట్టాలంటే ఇది సాధారణంగా మనుషుల వల్ల జరిగే కార్యం కానే కాదు. కనుక నిశ్చయంగా ఆకాశమందున్న దేవుని యొక్క కరుణగల హస్తం తోడై ఉంటేనే తప్ప మరి ఇంకెవ్వరు ఆ పని చేయలేరు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారితో మాట్లాడాలి, రాజుగారి పర్మిషన్ ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, వెళ్ళి చూసొస్తానంటే కుదరదు. వెళ్ళిన తరువాత ఎన్ని దినములైనా ఆగి అక్కడ నేను ప్రాకారాలు కట్టాలి. ప్రాకారాలు కట్టాలంటే ఆల్రెడీ పట్టణం కాల్చబడిపోయింది, సమాధుల దెబ్బగా మారింది. అక్కడ మెటీరియల్ ఏమీ దొరకవు. కనుక ఎక్కడి నుంచి నేను వెళతా ఏం తీసుకెళ్ళాలి? కొన్ని మెటీరియల్ తీసుకుని వెళ్ళాలి. రాజు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడే దగ్గరుండి పని చేయాలి. అక్కడ ఉండిన వారందరినీ పురుకొల్పాలి. స్నేహితులందరినీ ఒక చోటగా చేర్చాలి. అందరి మనసులు ఒక్క చాటి మీదకి రావాలి. ఆమేన్, ఆమేన్. ఇంత శక్తికి మించిన పని తన ఎదుట ఉన్నది. శక్తికి మించిన ప్రయాస తన ఎదుట ఉన్నది. దేశంగాని దేశం వెళ్ళాలి, రాజుగారిని ఒప్పించుకోవాలి, కొంతకాలం అక్కడ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎవరైనా శత్రువులు వచ్చి పనికి ఆటంకంగా ఉంటే ఆ శత్రులందరిని ఎదిరించాలి. ఇది ఒక మనుషునికి సాధ్యమయ్యే పని కానే కాదు. అయినా నెహెమ్యా ఏమంటాడు తెలుసా? నేను దేవుని పని కొరకే నిలవబడతాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిలవబడతాను కనుక నేను వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు రాజు మారు మాట మాట్లాడకుండా, రాజుకి ఏమాత్రం వెనకంజ వేయకుండా నాకు పర్మిషన్ గ్రాంట్ చేయాలి. మొదట నాకు పర్మిషన్ ఓకే అవ్వాలి. ఒక రాజు హృదయము నీటి కాలువ వలె మారాలి. నేను రాజుని కాదు ఆజ్ఞాపించడానికి, నేను రాజు దగ్గర ఒక పనివాడిని. నేను నువ్వు వెళ్ళి రా అంటాడు. బహుశా 4 రోజులు నీకు వెళ్ళి రా అన్నాడు అనుకోండి. ఇన్ని 4 రోజులు వెళ్ళొస్తే పని అవ్వదు. బహుశా వెళ్ళిన తర్వాత ఎన్ని మాసాలు పడుతుందో తెలియదు. కనుక నేను వచ్చే లోపల నిన్ను ఉద్యోగులు తీసేస్తానంటే ఎలా కుదురుతుంది? కనుక నేను ఒకవేళ వెళ్ళి అక్కడ నేను ఎన్ని రోజులైనా ఉండినా పని చేయడానికి అక్కడ పనివాళ్ళు నాకు సమకూర్చబడకపోతే, పని చేయడానికి దేవదారు రాను నాకు దొరకకపోతే, నా ప్రయాణానికి కావలసినటువంటి దారి ఛార్జీలు రాజు ఇవ్వకపోతే, ఇవన్నీ ఎలాగునా? ఇవన్నీ జరగాలంటే ప్రభువా నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడక మునిపే నాకంటే ముందుగా నువ్వు వెళ్ళి ఆ రాజుతో నువ్వు మాట్లాడాలి. కనుక నేను చేశాడు తెలుసా? ఉపవాసం ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు రాజు నెహెమ్యా యొక్క మనవి అంగీకరించబడాలని ఒక నెహెమ్యా ఉపవాసం చేస్తే రాజు ఎదుట మనం నిలవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్వ సృష్టిని సృజనాత్మకమైన మాట ద్వారా కలుగజేసి భూమి యొక్క అగాధముల నుండి మన్నును తీసి మానవుని చేసి నాసిగ్రంథంలో జీవవాయువుది నరునిగా చేసిన ఆ సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయిన దేవుని ఎదుట రాజు ఎదుట మనం నిలిచేటప్పుడు మనం ఎలా నిలవాలి? ఒక్క మాట చెప్తాను. ఒక ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడుతున్నప్పుడు
ప్రక్కకు వచ్చి నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వేమంటావు? ఎమ్మెల్యే గారు వస్తాను ఆగని వెళ్ళిపోతావా? ఏం చేస్తావు వచ్చినోడిని? ఒరే నీకు బుర్ర బుద్ధి పనిచేయట్లేదు అంటారా మనసులో? ఎమ్మెల్యే గారితో మాట్లాడు పో అవతలకంట. అవునా? రాజుతో దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు, రాజుతో ఈ సర్వ సృష్టిని తన యొక్క సృజనాత్మకమైన మాట ద్వారా కలిగేసిన దేవునితో మాట్లాడేటప్పుడు అసలు ప్రక్క వాళ్ళతో నీకు ఎలా సంభాషించాలనిపిస్తుంది? అసలు కళ్ళు తెరిచి నీకు ఎలా చూడాలనిపిస్తుంది? ప్రియరా, నువ్వెంతగా హానర్ చేస్తావో, నువ్వెంతగా గౌరవాన్ని ఇస్తావో దేవుడు మనకు అంతే గౌరవాన్ని ఇస్తాడు. నన్ను గనపరచు వారిని, నువ్వెంత శ్రద్ధాభక్తితో ఉంటావో. ఓ రోజట ఓ దూరం నుండి ఓ పాస్టర్ గారికి మనీ ఆర్డర్ వచ్చిందంట. ఫోన్పే లేనప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు. పోస్ట్ మ్యాన్ వచ్చి మీ పాస్టర్ గారు సైన్ చేయాలన్నారట. ఆయన ప్రార్థనలో ఉన్నాడండి అట. ఆపమన్నారట. వీళ్ళు ఇచ్చిన సాక్షి ఏంటి తెలుసా? ఆయన్ని మేము ప్రార్థనలో ఉండగా డిస్టర్బ్ చేయము, ఆయన ఆమెనని ఆయన వచ్చేంత వరకు మీరు ఉండండి, లేదంటే జాగ్రత్తగా వెళ్ళిపోండి. 3 రోజులు తిరిగాడంటే పిల్లల పోస్ట్ మ్యాన్. హల్లెలూయా. ఏం చేశాడంటే 3 రోజులు తిరిగి అన్నాడట. 4వ రోజుకి నేను రానమ్మా, 3వ రోజు అన్నాడంటే నేను రానమ్మా, నేను నా డ్యూటీ టైంలో నేను వస్తాను, రాత్రి టైంలో నేను రాను కదా, మీ పాస్టర్ గారినే పోస్ట్ ఆఫీస్కి రమ్మన్నారట. తన ప్రార్థనకి ఎంత ఖచ్చితమైన వ్యక్తిగా నిలవబడ్డాడో చూడండి. ఈరోజు మనం హలో ఏది నువ్విచ్చే హానర్ ఏది? నేను విమర్శించుట కాదు పిల్లరా. ఈరోజు ఎన్నో విషయాలు మనము కమ్యూనికేషన్ కలిగి ఉంటాం కనుక, నేను రాజు దగ్గర నేనున్నాను, నా రాజు సన్నిధిలో నేనున్నాను, నా రాజుల రాజైన ప్రభు పాదాలను పట్టుకొనిచున్నాను, నేను నా ప్రభుతో మాట్లాడుచుండగా ఇక నేను వేరే వ్యక్తితో మాట్లాడను. ఆమేన్. ఈ ఆలోచన మనలో ఉండాలి, ఈ భావం మనలో ఉండాలి, ఈ తాత్పర్యం మనలో ఉండాలి. ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, నేను ఒక రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను, రాజుతో నేను మాట్లాడబోతున్నాను, ఆ రాజు హృదయము నీటి కాలువ వలె నా మీదికి ప్రవహించినట్లుగా దేవా ఆ రాజు హృదయాన్ని నువ్వు మెత్తనిదిగా మలచాయి అంటూ ఉపవాసం ఉండి ఏం చేసుకుంటున్నాడంట? ప్రార్థన చేసుకున్నాడు. ఆత్మీయులారా, ఈ లోకంలో కొందరు అధికారులు ఎదుట కొన్నిసార్లు మనం నిలవలసి వస్తుంది. ఈ లోకంలో కొందరు అధికారులు ఎదుట మనం నిలవలసి వస్తుంది. కొన్నిసార్లు మన అవసరాన్ని బట్టి, సమాజంలో జరుగుతున్న మార్పులను బట్టి నిలవలసి వస్తుంది. ఏ అధికారి హృదయమైనా నీ ఎదుట జాలి పడాలంటే నీ వెనక ఒక బలమైన ఉపవాస ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. నెహెమ్యా జీవితంలో మందిని తీసుకుని వెళ్ళాడప్పులారా. రేపు మన వాళ్ళంతా 2-4 ఆటోల్లో రండి అన్నాడా? ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు అంటున్నారు, మా చర్చి కట్టడానికి మా వాళ్ళందరినీ 4 ఆటోల్లో తీసుకెళ్ళాను అంటున్నాడు. అదేదో ఘనతగా చెప్పుకుంటున్నాడు. ఎవరు తీసుకెళ్ళాడంట? వాళ్ళందరినీ ఎమ్మెల్యే గారింటికి తీసుకెళ్ళాడట. ఏనాడైనా వాళ్ళందరినీ పిలిపించి చర్చిలో మోకరించాడా? ఎవరి దగ్గర మనం చేయి చాపాలి? ఎవరి దగ్గర మనం కన్నీరు గార్చాలి? ఎవరి దగ్గర మనం విన్నవించుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా మన యూదులందరూ రండి, ఒక 200 మంది రండి, అందరం వెళ్ళి రాజుగారిని అడుగుదాం అని అన్నాడా? అనలేదు పిల్లరా. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను రాజు ఎదుట నిలవబడబోతున్నాను, నాకంటే ముందుగా మీరు ఆయన హృదయాన్ని ప్రేరేపించనని చెప్పి ఒకనాడెల్లా ఉపవాసం ఉన్నాడంట. ఆత్మీయులారా,
మరి మన జీవితంలో కొన్నిసార్లు నాయకులు ఎదుట మనం నిలవలసి వస్తుంది, తప్పదు. ఎందుకంటే లోకంలో ఉన్న నాయకులకు మన విధేయత చూపాలి కనుక. నేను అంటాను, ఈ నాయకుని ఎదుట మనం నిలవబడక మునిపే ఆ ఉన్నతమైన మహోన్నతమైన మనకు నాయకుడు ఉన్నాడు, మనకు రాజు ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన మనుషుడు మన మీద జాలి పడకపోవచ్చు, కానీ మనలను సృష్టించిన సృష్టికర్త దేవుడు మనకున్నాడు. ఆయన ఎదుట మనం మోకాళ్ళు ఊనితే, ఆయన వైపు మనం చేతులెత్తితే, ఆయన పాదాల దగ్గర కన్నీరు కారిస్తే, ఆయనతో మనం సహవాసం చేస్తే, ఉపవాసం ద్వారా లోక సంబంధమైన వాటినన్నింటినీ విడిచి దేవునితో మనం కొంత సమయాన్ని గడపగలిగితే, హల్లెలూయా హల్లెలూయా, నేనంటాను, ఆ రాజు హృదయాన్ని నీ ఎదుట నీటి కాలువ వలె మలుస్తాడు ఆయన. నీటి కాలువలో నీరు దిగుకి వెళ్తుందా, ఎగుకి వెళ్తుందా? ఎగుకి వెళ్తుందా? దిగుకి వెళ్తుంది, దిగుకి వెళ్తుంది. అందుకే పెద్దలు అంటారు, నిజము దేవుడెరుగు, నిజం పల్లమెరుగా. పరమానంద శిష్యులంతా చర్చిలోనే ఉంటారేంటి? వెరీ గుడ్. ఒకసారి చెప్పలో స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. నీ అవసరాన్ని చూచిని దేవుడు రాజు హృదయాన్ని నీటి కాలువ వలె మలచగా అది ఆ చోటికి వచ్చి చేరుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఉద్యోగస్తుడు, ఓ పానదాయకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే ఈ నెహెమ్యా యొక్క ఉపవాస ప్రార్థన కూడా వెరీ స్పెషల్గా కనిపిస్తుంది. ఈరోజు ఎంతోమంది ఉపవాసాలు ఉంటున్నాం కదా, చెప్పండి, ఎంతమంది ఉపవాసాలు? ఈరోజే కాదు ప్లేయర్, సాధారణంగా మామూలుగా ఇయర్లీ కానీ, మంత్లీ కానీ, వీక్లీ కానీ. అయ్యో ఏంటి అంత ఇంగ్లీష్ వచ్చేస్తా నాకు వాక్యం అంత ఈరోజు. సంవత్సరమే కానీ, అయ్యో వద్దయ్యో నీ ఇంగ్లీష్ నాకు వద్దయ్యో, నీ ఇంగ్లీష్ గురించి మీ అక్క చెబుతుంది నాకు, బాబోయ్ నీ ఇంగ్లీష్ నాకు వద్దయ్యో. స్తోత్రం హల్లెలూయా. సంవత్సరంలోనే కానీ, నెలలో కానీ, వారంలోనే కానీ ఎంతమంది ఇంచుమించుగా అందరూ ఉపవాసం ఉంటున్నాం. స్తోత్రం. అయ్యగారు చేయట్లేదు ఏంటో ఎక్కడ, ఓకే, ఇంచుమించుగా అందరం ఉంటున్నాం. ప్లస్ ఓకే, దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక, మరింత ఉపవాసం చేయడానికి మనం రేపును గాక. అయితే నెహెమ్యా యొక్క ఉపవాసాన్ని గురించి మనం వింటున్నాం కనుక ఆయన యొక్క క్రమం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి క్రమాన్ని చూద్దాం. మన జీవితంలో చేసే ఉపవాసం ఆ క్రమం ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, ఒకవేళ లేనట్లయితే మనం మలుచుకుందాం. ఆమేన్. రండి దేవుని వాక్యంలోనికి. ఈ మాటలు వినినప్పుడు 4, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట ఆల్రెడీ ప్రార్థన చేసుకున్నాడు. ఎలా చేశాడు ప్రార్థన? దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా. నాన్న 6వ వచనంలో చివరి మాటలు చూడండి. నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల దోషమును నేనును నా తండ్రి ఇంటి వారును. చెప్పండి, మన ఉపవాస ప్రార్థనలు అసలు ఈ సబ్జెక్టే ఉండదు అనుకుంటున్నాను నేను, ఈ పదమే ఉండదు అనుకుంటున్నాను నేను. ఓ బడాయి భక్తి బాబు ప్రార్థన చేయడానికి వెళ్ళాడట దేవాలయంలోకి. ఎవర్రా? తాతయ్య. సుంకర్ అనబడిన వాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. ప్రభువా, నేను రాజులాగా చేయనయ్యా, నేను కిరణమయ్యలాగా చేయనయ్యా, ఇదిగో నా వెనకాల దుర్మార్గుడు ఉన్నాడయ్యా, వాడిలాగా నేను చేయనయ్యా. ఆ ప్రార్థన ప్రభు విన్నాడా? వినలేదు. ఆ దుర్మార్గుడు చేస్తున్నాడు ఒక సమయంలో ప్రార్థన. ఏమంటాడు తెలుసా? గుండెలు బాదుకుంటూ ఆకాశం వైపు కళ్ళెత్తు చూడడానికి ధైర్యము చాలక ఒకటే అంటాడు, పాపినైన నన్ను కరుణించి. ఏ ప్రార్థన విన్నాడు దేవుడు? రాత్రి మన ప్రార్థన కూడా ప్రభు వినాలంటే, మన ఉపవాసానికి దేవుడు తగిన ఫలితం ఇవ్వాలంటే ఎజ్రా ప్రార్థన మనకొక పోలికగా ఉంది.
ఎజ్రా ప్రార్థన మనం అనుసరించదగినదిగా ఉన్నది. ఏంటి ఎజ్రా ప్రార్థన? ఏంటి ఆ ఎజ్రా ప్రార్థన అంటే, తన ఇంటి వారి దోషములను, తన స్వజనులైన ఇశ్రాయేలు దోషములను క్షమించు ప్రభువా, నేనును నా ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. ఎజ్రా ఏం క్షమించండి, ఏం పాపం చేశాడు అంటారు పిల్లరా? తండ్రి యొక్క దోషము కుమారుల మీదకి 3-4 తరాల మీదకి రావట్లేదా? తన పితరులైనటువంటి వారు యోధా వారు చేసిన దోషాన్ని బట్టే కదా నెబుకద్నెజర్ రాజు యోధియా మీదకి వెళ్ళి దాన్ని నాశనం చేశాడు. పిల్లరా, అంత నాశనం అయిపోయినప్పుడు యూదులలో నుండి అనేక మంది చెరలోకి వచ్చినప్పుడు పాపులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించిన వాళ్ళు ఎవరున్నారు? ఒక నెహెమ్యా పూర్ణ హృదయంతో తమ జీవితంలో జరిగిన, దొర్లిన, చేసిన, జ్ఞాపకం వచ్చిన ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకుంటున్నాడంట. పిల్లరా, అమ్మ ఏం చేశాడంట? ఈరోజు ఎక్కడ ఒప్పుకోలు ఉంటుందో అక్కడ దేవుని కనికరం ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అబీగయలు దావీదుని ఎదుర్కొనడానికి కొంత ఆహారాన్ని తీసుకుని వెళుతుంది. దావీదు 200 మంది సైనికులతో వస్తుంటే తన ఎదుట నిలిచి అంటది, నీ దాసురాలనైన నా యజమానుడు నాబాలు దుష్టుడయ్యా, అతని పేరు అతని స్వభావాన్ని సూచిస్తూ ఉంది. నీ సేవకులు నా ఇంటికి వచ్చారన్న సంగతి నాకు తెలియదయ్యా. అయితే వారిని అవమానపరిచి నా యజమానుడు పంపేశాడంట. ఈ దోషము నాదనించు. ఎలా అడిగిందంట? ఈ దోషము నాదనించు, నన్ను క్షమించు. ఆ తప్పు ఆయనది కాదయ్యా, నాదనించయ్యా. ఓ సాధారణమైన మనిషి ఎదుట ఓ స్త్రీ నిలబడి కనికరం కొరకు అడిగితే ఆ రాజు క్షమించాడు. పిల్లరా, మరి రాత్రి సజీవుడైన ప్రభు పాదాల చెంత మనం చేరాం. రాజుల రాజని యేసు యొద్ద మనం అడిగితే ఆయన మన క్షమించడా? ఆయన మన కనికరించడా? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోడా? నిశ్చయంగా సాయంకాలం ఏడుపోచి రాత్రి అంతా ఉన్న ఉదయాన్ని సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నెహెమ్యా యొక్క ఉపవాస ప్రార్థనలో చేసిన, దొర్లిన, జరిగిన, వినిన పితరుల జీవితాల్లో ఉన్న దోషాలను సైతం ఆయన ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. అందుకే జ్ఞాని కూడా అంటాడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు, విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. సమరయ స్త్రీ దాచిపెట్టింది పాపం, కానీ ఆయన బహిర్గతం చేశాడు. వాస్తవం అయ్యా, నువ్వు మెస్సయ్యావని ఎరిగినంది. కనికరించాడండి దేవుడు. కృపను పొందుకుంది ఆమె. ఆమె తర్వాత మాట ఇంకా కంటిన్యూ చేద్దాం నాన్న. నాన్న 9. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడిన అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని. అంటే వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? చెప్పాలి. వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? ఈరోజు మన ప్రార్థనలో కూడా ఏముండాలి పిల్లరా? ప్రభువా, నేను సన్న వెళ్ళాను ఆయన, అక్కడ ఒక వ్యక్తిని లేకపోయావు ప్రభువా. ఆ ప్రక్క నుంచి లక్ష్మీ వాడెళ్ళాను ఆయన, ఆ ప్రక్క నుంచి సావరం మీదుగా అనాథవరం మీదుగా తిరిగి వచ్చాను ఆయన, భీమనపల్లి చేసాను ఆయన. ఈలోపు నువ్వు అనాథవరం వచ్చేలోపు అడిగిరిపోయాడు. నా వైపు సీరియస్గా చూస్తారేంటండి బాబు? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ఈ వ్యక్తి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అన్నారంట. ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఇంకా కొద్ది నిమిషాల్లో బ్రతుకుంటాడు. నిజంగా ఈ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు అతను మన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు. నేరుగా ప్రార్థన స్టార్ట్ చేయకుండా మొత్తాన్ని మొదలెట్టాడంట. ఏమని? ప్రభా, ఇలాగ మైండ్వరపేట నుంచి వెళ్ళాను ప్రభా, అక్కడ అద్భుతం చేసావు. సన్నవెలు గుండాలపేట కాడికి వెళ్ళాను ప్రభా, అక్కడ పలానా చేసావు.
లక్ష్మీ వాడలేని ప్రభు అక్కడ ఇచ్చేసావు, సావరం రోడ్డు ఎక్కిండి నేను అక్కడ చేసాను, మొత్తం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడట. అనాథవరం వచ్చేలోపు చచ్చిపోయి బేవనపల్లి వచ్చేసరికి పక్క వాళ్ళు ఆగండి అన్నారు ప్రార్థన. అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడండి అన్నారు. ఎప్పుడు అన్నాడు? మీరు అనాథవరంలో ఉండగానే వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? మోటములు సర్దేశాడు, ఇక పెట్టి సిద్ధం చేద్దాం. అయ్యో ఎప్పుడు వెళ్ళిపోయాడు అన్నారట. మీరు అనాథవరంలో ఉండగానే వెళ్ళిపోయాడండి. నా దేవుని పిల్లారా, వీఆర్ జీరోస్. ఆమేన్. మనం ఒక సున్నా లాంటి వారు, మనం ఒక సున్నా లాంటి వారు. ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థనలోనంట వాగ్దానాలను ఎత్తిపట్టి, అయ్యా నువ్వు ఎలా వాగ్దానం చేసావు కదా నా ప్రభువా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అన్నావు కదా నా ప్రభువా, నాకు మొర్ర పెట్టుముని నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా నా ప్రభువా. వింటున్నారు పిరా? ఈ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు. ఒకటి, దోషాలను ఒప్పుకున్నాడు. రెండు, వాగ్దానాలను ఎత్తిపట్టాడు. తర్వాత పిల్లరా ఇంకా చూడండి, దగ్గరగా 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుడియందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు ఈ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు నాకు అనుగ్రహించు. విషయం ఏంటో చెప్పేస్తున్నాడు దేవునికి, విషయం ఏంటో చెప్పేస్తున్నాడు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయి, లెంత్ ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఆమేన్. సుదీర్ఘంగా చేసిన ప్రార్థనలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రార్థనలు కూడా ఉన్నాయి. మన జీవితంలో అవి ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి. ఉదాహరణకు ఎక్కడో ఉన్నారు, ఫోన్ చేశారు, అయ్యా చిన్న ప్రార్థన చేయండి బయలుదేరుతున్నాం అన్నారు. ఇక మొదలెట్టాం ఒక అరగంట. నా దేవుని పిల్లరా, అలా మనం ఉండకూడదు. సమయ సందర్భాన్ని బట్టి మరో మాట చెప్తాను, నీ ప్రార్థన ఎంత రహస్యంగా ఎక్కువ ఉంటుందో నీ ఆత్మీయత అంత ఎక్కువగా ఉంటుంది. బహిరంగంలో ఎక్కువగా కనిపించే ప్రార్థన రహస్య జీవితంలో తక్కువగా ఉంటుంది. నా మాట అర్థమైందా? మన ప్రార్థన రహస్యంగా ఎంత ఎక్కువ ఉన్నదో మన ఆత్మీయత అంత ఎక్కువగా ఉంటుంది. మన ప్రార్థన బహిరంగంగా ఎక్కువ కనపడుతుందంటే ఆత్మీయంగా రహస్య జీవితంలో తక్కువ ఉందని అర్థం. మైక్లో గంట ప్రార్థన చేయడం గొప్ప కాదు, రహస్యంగా గంటలు దేవునితో గడపడం గొప్ప. ఆమేన్. కనుక ఆత్మీయులారా, ఒక అన్నగా దైవజనునిగా ప్రేమతో చెప్పే మాట, నేనైనా మీరైనా మనందరికీ రహస్య ప్రార్థనలో గంటల తరబడిన అనుభవం మనకు కావాలి. యేసు ప్రభువుల యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండేది? పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. అయితే ప్రార్థన చేయవలసి వచ్చేది పగలు. ఎలా చేసేవారు ఆయన? చిన్న ప్రార్థన, చాలా షార్ట్ ప్రేయర్స్ అనమాట. కొన్నిసార్లు కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవారు. అంటే యేసు ప్రభు వారికి ప్రార్థన లేదా? రాత్రంతా చేసిన ప్రార్థన ఉంది వెనకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నెహెమీయా ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని మౌనంగా వెళ్ళాడట. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఉన్నారు, ఒరే గ్లాస్ ఎదురా డైలీ నీళ్ళు పెట్టేవాళ్ళు, ఈరోజు నీళ్ళు కూడా పెట్టట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు చూసి అడుగుతున్నాడు, మొఖం ఏంటి అలా ఉంది? మా వాళ్ళకి నిద్ర వచ్చేది, గట్టిగా మాట్లాడు. అర్థమైందా? ఇక్కడ ప్రార్థన చేయడం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, రాజు దగ్గరుండి కూడా ప్రేయర్ చేశాడు. 2వ అధ్యాయం సరిగా ధ్యానం చేస్తే
రాజు దగ్గర షార్ట్ ప్రేయర్ చేస్తాడు, చిన్న ప్రార్థన చేస్తాడు. ఈ రాజుని అడగడానికంట కొన్ని దినాలు ఉపవాసముడు ప్రార్థన చేసిండు. వెనకాల ఇంత ప్రార్థన శక్తితో రాజు ఎదుట నిలవబడితే భూ సంబంధమైన రాజు తన హృదయం నీటి కాలువలే ప్రవహించి నెహెమ్యా ఎదుట జాలి పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా నా దేశం, నా పితరుల దేశం యెరూషలేము పట్టణం సమాధుల దెబ్బగా మారిపోయిందంటే రాజుగారు కనికరించి అంటాడు, నీకేం కావాలని అడుగుతున్నావు? చదవండి నా మాట చదవండి ఒకసారి. వెరీ గుడ్ నాన్న, వచ్చి నేను చెప్పు నాన్న ఒకసారి. 2:4 అమ్మా నాన్న, మరొకసారి 2:4 మరొకసారి చదువు. అప్పుడు రాజు, నీకేమి కావాలని మనవి చేయుచున్నావని నన్ను అడగగా, అంటే ఎక్కడ చేశాడు రెండో ప్రార్థన? ఇప్పుడు ఎంతసేపు చేస్తుంటాడు ప్రార్థన? రాజుగారి దగ్గర కూర్చుని స్తోత్రంలో ఒక అరగంట స్టార్ట్ చేసి వాగ్దానంలో ఒక అరగంట ఎత్తిపెట్టి, మనకు బలిపీఠ ప్రత్యక్ష గుడార ప్రార్థన తెలుసా? ఎవరికైనా ప్రత్యక్ష గుడార ప్రార్థన తెలుసా? ప్రత్యక్షపు గుడార ప్రార్థన సన్నిధిలో చెప్పానుగా. ప్రత్యక్ష గుడారంలో ఆరంభంలో ఏముంటుంది? ప్రత్యక్షపు గుడారంలో ఆవరణంలో ఉండేది బలిపీఠం నాన్న. బలిపీఠం దేనికి గుర్తు? ప్రభు అయిన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దీపవృక్షము, రొట్టెల బల. దీపవృక్షం పరిశుద్ధ ఆత్మదేవుడు, రొట్టెలు దేవుని వాక్యము, వాగ్దానాలు. హల్లెలూయా. గుమ్మము, ఆ ప్రాకారములలో గుమ్మము గనక స్తోత్రాలతో వెళ్ళాలి. బలిపీఠం దగ్గర ప్రభువుని స్తుతించాలి, దీపవృక్షం దగ్గర పరిశుద్ధ ఆత్మను స్తుతించాలి, రొట్టెల బల దగ్గర వాగ్దానాలు ఎత్తి పెట్టాలి, దోపవేదిక దగ్గర ప్రభువుని స్తుతిస్తూ మందసం దగ్గర ప్రార్థన చేయాలి. ఇది ప్రత్యక్షపు గుడారపు యొక్క ప్రార్థన. మరి ఈ క్రమంలో కనుక రాజు దగ్గర మొరపెట్టడానికి అక్కడ రాజు ఏం చేస్తాడు? సస్పెన్స్ ఆర్డర్ సెక్షన్ సిద్ధం చేయండి అంటాడు అక్కడ. అంతేనా? అలాగంటాడు. ఈయన డిస్మిస్ చేసిండు ఉద్యోగం నుంచి అంటాడు. రాజు నీకేం కావాలని అడుగుతున్నావంటే ఇలా తిరిగంటే, దేవా ఏం అడగమంటారు ప్రభువా? చిన్న ప్రార్థన. రహస్యంగా రోజులు తరబడి ప్రార్థన చేసిన వాడు బహిరంగంగా చిన్న ప్రార్థన చేశాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పోయిన సంవత్సరం 7 రోజులు ఉపవాస ప్రార్థనలో నెహెమ్యా గ్రంథాన్ని గురించి 7 ప్రార్థనలు ధ్యానం చేసి, ఆత్మీయులారా, నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో 3 విషయాలు గుర్తు చేసుకున్నాం. 1, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశాడు. 2, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు. 3, తన యొక్క మనవినంతటినీ రాజు సముఖంలో వెల్లడిపరిచాడు. రాజు ఎదుట నిలవబడ్డాడు. రాజు ఏం కావాలని అడగగా దేవుని ప్రేరణతో, దేవుని ప్రమేయంతో నాకు ఇలాగ పర్మిషన్ కావాలన్నాడు. ఆ ప్రకారంగానే రాజు ఓకే అని ముద్ర వేశాడు. తాను వెళుతూ కొన్ని దేవదారుమ్రాలను, కొంత ధనాన్ని, ఆహారాన్ని, మనుషులను కూడా తీసుకువెళ్ళి ప్రాకారాలను సంవత్సర కాలంలో పూర్తి చేశాడు. గట్టిగా చెప్పడవర స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నెహెమ్యా తలపెట్టిన పనిని ఆశీర్వాదకరంగా చేసి ముగించాడు. పిల్లరా, మాటలు ముగిస్తున్నాను. ఆనాడు పాడైపోయిన ప్రాకారాల గురించి నెహెమ్యా గొప్ప భారాన్ని కలిగి నిలవబడితే నెహెమ్యా పనిని దేవుడు సఫలపరిచాడు. ఆమెన్. వాక్యం సెలవిస్తుంది, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనసు అణుచుకొనలేనివాడు. ఈరోజు ప్రాకారాలు కాదు పాడైంది, మనుష్య హృదయాలు పాడైనవి. ఈరోజు పాడైనది ప్రాకారాలు కాదు పిల్లరా, మనుషుని ఆత్మీయత పాడైంది, మనుషుని యొక్క ఆరోగ్యం పాడైంది, మనుషుని యొక్క మానసిక స్థితి పాడైంది, మనుషుని యొక్క ప్రార్థనా జీవితం పాడైంది, కుటుంబాల్లో ప్రేమ పాడైంది, బంధువు జనముల మధ్యలో బంధత్వం పాడైపోయింది. ఇలాంటి పాడైపోయిన దానిని
తిరిగి కట్టాలంటే నెహెమ్యా వంటి ప్రార్థన ఆత్మ మనకెంతో అవసరమై ఉన్నది. మనకెంతో అవసరమైనది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రభు పాదాల చెంత చేరిన మనం ఒక్క 2 నిమిషాలు ప్లేరా వీలైతే మోకరిందాం. ప్లేరా, ఆనాడు పాడైపోయిన ప్రాకారాల కొరకు ఒక యవనస్తుడి నిలవబడితే దేవుడు ఆ యవనస్తుని చేతి పనులను ఆశీర్వాదకరంగా మలచి ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ సమాధానాన్ని దయచేసి మేలుకరంగా నడిపించాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా అందరం ఒక్క 2 నిమిషాలు ఒక్క 2 నిమిషాలు, సహోదరి ఒక్క 2 నిమిషాలు మనము మందిరాన్ని విడిచి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు ఒక మంచి ఆలోచనతో వెళదాం. ప్రాకారాలు పాడైనప్పుడు ఒక యవనస్తుడు నిలవబడితే దేశంగాని దేశం వెళ్ళి పానదాయకుడైన వ్యక్తి పరిపాలించే గవర్నర్గా మారాడు. దేవుడు ఆ వ్యక్తిని పొజిషన్ గొప్ప చేసాడు పిల్లరా. దేవుడు ఆ వ్యక్తిని గొప్ప చేశాడు. ఇది ఒక సేవకునిగా దేవుని సన్నిధానంలో ఏ సన్నిధిని నేను అనుభవిస్తున్నాను, ఏ ప్రసన్నతతో నేను ప్రభు యొక్క మాటలను మీ ఎదుట వెల్లడిపరుచున్నానో దేవుని నామంతో, అదే మహిమ కలిగిన దేవుడు నిన్నును బలపరచడానికి, అదే ప్రభావం కలిగిన దేవుడు ఏ నెహెమ్యాకు కరుణగల దక్షిణ హస్తం తోడై తన చేతి పని ఆశీర్వదించాడో నీ చేతి పనిని కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు. నీ కార్యములు సఫలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక పానదాయకుల అధిపతి పరిపాలించేవానిగా మారిపోయాడు. దేశంగాని దేశం వెళ్ళాడు పిల్లరా. దేశంగాని దేశం వెళ్ళాడు పిల్లరా. తను పుట్టినది బెబిలోనులో పిల్లరా, పని చేసినది షూషానులో పిల్లరా. కానీ పిల్లరా, యోధా పట్టణానికి, యెరూషలేము నగరానికి వెళ్ళి అక్కడ గవర్నర్గా పనిచేస్తున్నాడు. పిల్లరా, నెహెమ్యా జీవితం అంతా సాఫీగా సాగిపోలేదు పిల్లరా. సన్బల్లటు అనబడిన వ్యక్తి ఎదురుపడ్డాడు, సమరయులు ఎదురుపడ్డారు. ఒక చేత్తో తాపిని పట్టుకున్నారు, ఒక చేత్తో కత్తిని పట్టుకున్నారు. నడుమునకొక బాకాను కట్టుకున్నారు. దేవుని పనిని చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పని చేయడం ఆరంభించినప్పుడు పిల్లరా, సన్బల్లటు అనబడిన వ్యక్తి, సమరయులు అనేకులు వచ్చి అంటున్నారు, ఆ గోడలు చూసి అంటున్నారు, ఈ గోడ మీద ఒక నక్క దూకితే నెహెమ్యా ఈ ప్రాకారాలు పడిపోతాయంటూ ఎంతో మంది వ్యంగ్యంగా మాట్లాడే పిల్లరా. అయితే ప్రలోభాలకు నెహెమ్యా లొంగిపోలేదు, మాటలకు కృంగిపోలేదు, ధైర్యాన్ని కలిగి ఉన్నాడు, ధైర్యపు అభిషేకంతో నింపబడ్డాడు. అద్భుతం. నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తే ఏమనుందో తెలిసిన, నెహెమ్యా కట్టిన ఆ మహిమగల మందిరం, ఆ ప్రాకారాల విషయంలో నక్కలు దూకి ఎగరలేదు పిల్లరా. నజరేయుడైన యేసు శరీరధారిగా నడిచి వెళ్ళాడు. ఆమేన్, 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 ఆమేన్. ఉన్నత మహిమ దేవుడు వెల్లడి చేశాడు, ఉన్నతమైన మహిమని వెల్లడి చేశాడు. అభిషేకం కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా, నెహెమ్యా మీద ఉన్న ప్రార్థన ఆత్మ, నెహెమ్యా చేయగలిగిన విజ్ఞాపన ఆత్మ, నెహెమ్యాలో ఉన్న ఒక గొప్ప వైరాగ్యం. ఈనాడు నా బంధువుల్లో పాడైన ప్రాకారాలు ఉన్నాయి, నా కుటుంబంలో పాడైన ప్రాకారాలు ఉన్నాయి, నా ఇంటిలో పాడైన హృదయాలు ఉన్నాయి. ఈ హృదయాలు తిరిగి కట్టబడాలంటే, ఈ హృదయాలు తిరిగి బాగు చేయబడాలంటే, ఈ మనుషులు తిరిగి కట్టబడాలంటే ఒక నెహెమ్యా వలె నేనే లేవాలి యేసు నామములో. అవును దేవుని బిడ్డ, ఆనాడు యెరూషలేము ప్రాకారాలు పాడైతే ఈనాడు మనకు కలిగిన జనుల యొక్క హృదయాలు పాడైపోయినాయి. ఒక ప్రాకారం కొరకు ఒక మనిషి అంత తాపత్రయం కలిగి ఉంటే, ఒక గోడ కొరకు ఒక మనిషి అంత వైరాగ్యాన్ని కలిగి ఉంటే, ఇదిగో దేవుని రాజ్యం వెళ్ళవలసిన ఒక ఆత్మ, దేవుని రాజ్యం వెళ్ళవలసిన ఒక మనుషుని యొక్క హృదయము పాడైపోయి ఉండగా నీకు ఎలా నిద్ర పడుతుంది? అసలు నువ్వు ఎలాగ దినములను కొనసాగించగలుగుతున్నావు? లెమ్ము, ఒక నెహెమ్యా వలె. నెహెమ్యాను బలపరిచిన దేవుడు, నెహెమ్యాకు కరుణగల హస్తం తోడుంచిన దేవుడు.
నిన్ను కూడా బలపరచగలిగిన దేవుడు, నిన్ను కూడా బలపరచగలిగిన దేవుడు. ఓ పానదాయకుల అధిపతిని పరిపాలించేవానిగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. లెమ్మో, బలం తెచ్చుకో. యేసు నామములో ఆమేన్. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా, మన చుట్టూ ఎన్ని హృదయాలు పాడైపోయినాయి, మన చుట్టూ ఎన్ని హృదయమనబడిన ప్రాకారాలు పాడైపోయినాయి. ఎంత స్త్రీలే కానీ పురుషులే కానీ వారి హృదయాలు ఎంతగా పాడైపోయినాయి. ఈ ప్రాకారాలను తిరిగి కట్టడానికి హకల్యా కుమారుడిని నెహెమ్యా వస్తాడా? హకల్యా కుమారుడిని నెహెమ్యా వస్తాడా? ముమ్మాటికి నెహెమ్యా రాడు. క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల కాలంలో జీవించిన నెహెమ్యా ఆనాటికి మాత్రమే పనికొచ్చాడు. అయితే క్రీస్తు శకము 20వ శతాబ్దంలో మనమున్న 21వ శతాబ్దంలో ఈ తరానికి నెహెమ్యా రాడు. ఈ తరానికి నిలిచిన వ్యక్తులలో నీవే నెహెమ్యా వలె లేవాలి, నీవే లేవాలి. ప్రాకారాలను కట్టే నెహెమ్యా వలె లేవాలి. సమాధానకరమైన పట్టణం సమాధుల దెబ్బగా మారితే మరలా మహిమగల పట్టణంగా మలచబడడానికి యవనురాలా, ఓ తల్లి, నీవే ఒక యోగ్యురాలుగా లేవాలి. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా, నీవే బలముతో లేవాలి. నీవే బలముతో లేవాలి. ముగిస్తున్నాను. యెషయి దైవ దర్శనంలో ఆకాశమందున్న దేవుడు, యెషయి దర్శనంలో ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, మా నిమిత్తం ఎవరు వెళతారు అని అడుగుతుంటే ఎంతోమంది అక్కడ శరాబులు, ఎంతో కెరాబులు, ఆనాటి కాలంలో ఉజ్జి అనబడిన రాజు, ఎంతోమంది జీవిస్తున్నారు. వారందరి మధ్యలో యెషయి దర్శనం చూస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఒక కాలంలో ఏలియా పనిచేశాడని విన్నాను, ఒక కాలంలో ఎలీషా పనిచేశాడని విన్నాను. బైబిల్లో అత్యంత శ్రేష్టమైన మాట, యెషయి నోట నుండి వచ్చిన మాట, మా నిమిత్తము ఎవరు వెళ్ళును అంటూ ఆకాశమందులో దేవుడు మాట్లాడుతుంటే యెషయి చెప్పిన మాట, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. ప్రాకారాలను కట్టడానికి నెహెమ్యా వలె నేనున్నాను, నన్ను పంపు. అద్భుతం ఏంటో తెలుసా పిల్లరా? అద్భుతం ఏంటో తెలుసా? యెషయి తర్వాత ఇర్మియా, యెజ్కేలు, దానియేలు, చిన్న ప్రవక్తలు దగ్గర 16 మంది. ఆది కాండం నుండి అబ్రహాము, మోషే అంటూ గొప్ప ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. వీరందరిలో ఒక ఘనమైన సేవ చేసిన వ్యక్తి ఎవరంటే ఒక్క యెషయా. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో గెంటితే వెళ్ళలా, ఆయన తనంతట తాను, తండ్రి నేనున్నాను, ప్రాకారాలు కట్టడానికి నేనున్నాను, పాడైన హృదయాలను బాగు చేయడానికి నేనున్నాను ప్రభు అంటూ నిలవబడ్డాడు. దేవుడు తన నోటికి వాక్కునిచ్చాడు, దేవుడు తన నోటికి శక్తినిచ్చాడు, దేవుడు తనకు అభిషేకాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథం 2 భాగాలు, యెషయా ప్రవచన గ్రంథం 2 భాగాలు. బైబిల్లో ఒక చిన్న బైబిల్ యెషయా పరిచర్య. ఈ రాత్రి మాటలు వినిచిన దైవ జనాంగమా, యెషయా వలె నువ్వు లేస్తే, యెషయా వలె నీవు లేస్తే ఈ తరములో నిన్నొక బైబిల్గా దేవుడు మారుస్తాడు. నిన్నే దేవుడు నడిచి వచ్చే బైబిల్గా, మహిమ 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 మహిమ
మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. తండ్రి 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 నిన్నొక బైబిల్గా, నీ ఇంటిలో నిన్నొక బైబిల్గా, నీ స్వజనుల మధ్యలో నీవే ఒక కదిలే బైబిల్గా. ఆమె ఆమె చెప్పగలవా, నేనున్నాను ప్రభు ఈ తరంలో. క్రీస్తు పూర్వం నా తండ్రి, దేవా 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 దేవా, ఒక కాలంలో నెహెమ్యా ఉన్నాడయ్యా. ఈ క్రీస్తు శకం 21వ శతాబ్దంలో మా ప్రాంతంలో పాడైన ప్రాకారాలను కట్టడానికే, గృహంలో పాడైన హృదయాలను తిరిగి బాగు చేయడానికే నేనున్నాను ప్రభువా. సమూయేలు బ్రతికిన కాలంలో ఇజ్రాయేల్ ఏ శత్రు అడుగు పెట్టలేదు. నేనున్న కాలంలో ఏ కీడు నా సరిహద్దులో ముట్టకూడదు. నాకు కలిగిన వారిలో ఏ ఒక్కరి మీద అపవాది నానా జయము పొందకూడదు. నేనున్నాను ప్రభు. ఒక మంచి తీర్మానం చేద్దామా? ఒక మంచి తీర్మానం చేద్దామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలయ్యా. రాత్రికాల వేళ మీ పాదాలు పట్టుకొంచున్నాం. మీ దీవెన మాకు తోడై ఉండునుగాక. మీ కృప మమ్ములను ఆదరించునుగాక. నెహెమ్యా మీద ఉన్న ప్రార్థన అభిషేకం మా మీదను, ఈ లైవ్లో పాల్గొన్న బిడ్డల మీదను, చేరువచ్చిన వారందరి మీదను ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక. ఈ ఆత్మతో సంధించండి దేవా. నెహెమ్యా ఎలాగో పాపాలను ఒప్పుకొంచు, వాగ్దానాలను కనిపెట్టి, విన్నపాన్ని విన్నవించి, రాజు దగ్గర చిన్న ప్రార్థన, రహస్యంలో ఉన్నత ప్రార్థన కలిగి ఉన్నాడు. ఈ కాలంలో మేము చెప్పేవారిగాను వినేవారిగాను కాదయ్యా, చెయ్యగలిగే అభిషేకం మా మీద ఉండునుగాక. మేలుతో నింపండి. ఈ ఆరాధనలు ఏకీభవించిన వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి. పగలంతా మాతో కూడా ఎంతోమంది నాన్న మీ పనిలో పాలిభాగస్తులై పరిచర్య చేశారయ్యా. మేము వారి నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ కృపతోడై ఉండునుగాక, మీ దయ కమ్ముకొనుగాక. అయ్యా, కరుణాకర్ గారి కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారికి రావలసిన ధనం యేసు నామములో రిలీజ్ చేయబడునుగాక. తల్లి సంతోషం గారి కుటుంబాన్ని బలపరచండి. బాబు హర్షకు స్వస్థత కలుగునుగాక. కుమారుడుకు మంచి పని కనుగ్రహించబడునుగాక. అయ్యా తండ్రి, సోదరు కరుణ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, మీ దీవెన తోడై ఉండునుగాక. అయ్యా, ఈ 11వ మాసంలో అయ్యా తండ్రి, యోహాను సువార్త 14:14 మీరు నెరవేర్చుచున్నందులకే స్తోత్రం. ఈ కార్యం సఫలం చేయండి. తమ్ముడు రాజు కుటుంబాన్ని దీవించండి. తన వదిన గారులను, అన్నగారులను, తల్లి గారిని, తండ్రి గారిని అయ్యా తండ్రి దేవా మీకు స్తోత్రం. మీ సన్నిధి వారికి తోడై ఉండునుగాక. దేవా, నిశ్చయంగా తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ అందైన వైరాగ్యపు జీవితం మరింతగా మెరుగుపరచబడునుగాక. నాన్న, అలాగనే మా మధ్యలో ఉన్న చిన్నప్పుడు రఘు కొరకే ప్రార్థిస్తున్నాను. తన తల్లిని, తండ్రి, ఇంటి వారిని దీవించండి. అయ్యా, మా మధ్యలో ఉండినటువంటి నిశాంతుల కొరకే ప్రార్థిస్తున్నాం. తన తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించండి అయ్యా. దేవా, నిశ్చయముగా నా తండ్రి వృద్ధాప్యం తల్లిగారిని మీరు బలపరచండి. అకుల గారి కుటుంబాన్ని దర్శించండి నాయన. అయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మీ సన్నిధి మాకు తోడై ఉండునుగాక. మీరు మాకు అప్పగించబడిన పరిచయం ఏ ఒక్కరిని మేము కోల్పోక ప్రతి ఒక్కరిని మీ ఎదుట నిలవబెట్టుటకై నాన్న అయ్యా, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను ఆరాధించినట్లుగా మేము వారి కొరకే వాక్యం అనే పాల చేత వారిని మీ ఎదుట నిలవబెట్టుదుముగాక. కృపతో నింపండి. దాసులకి మంచి ఆరోగ్యాన్ని, రక్త సంబంధికులు దర్శించండి. అయ్యా, ఇక్కడ కూర్చునే బిడ్డలు నాన్న అయ్యా తండ్రి, ఆర్థికంగా ఆరోగ్య విషయం ఏ సమస్య చేత వారి ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు, నిశ్చయంగా వారి ఎడల మీ కృప కనికరములు వెల్లడి పరచబడునుగాక. మెట్టుకు మందిరంలో ఉన్న వారందరిపై మీ కనికరములు దిగివచ్చునుగాక. మీ కృప వీరిని ఆదరించునుగాక. ఈ రాత్రి రాలేని ప్రియులు మీరు దర్శించండి. మీ చిత్తమైతే మరొక దినమున అందరం కలిసి స్తుతించుటకు గొప్ప సహాయం దయచేసి నిన్న 4 చోట్ల ఆరాధనలోను, సంఘాలను, బ్రాంచీలను నాన్న మెయిన్ పరిచయం మీరు ఆశీర్వాదకరంగా మలచండి. మెట్టుకి కాలనీ ప్రజలందరూ
ఏసునామును మోకరిల్లుదురుగాక. ఏసునామమున నానా యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొందురుగాక. ఈ దీవెన ఆశీర్వాదం ఇచ్చి మేలు చేత నింపి నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మీయ కన్యుని సన్నిధి సహాయ సావాసం చేరిన మనకు లోకముందున సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లైవ్లో పాల్గొన్న వారికి, మందిరంలో ఏకీభవించిన వారికి అందరికీ వందనాలు, స్తోత్రం.